వెల్కమ్ టు మెన్స్ ఫోరం. రోజు రోజుకి మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో భార్యను వదిలించుకోవడానికి భర్తలు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ మధ్య చూసుకున్నట్లయితే పుట్టింట్లో భార్యను వదిలేసి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతున్నారు. ఒంటరిగా మహిళను అలా వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అలాంటి వారిపై కేసులు నమోదు చేయవచ్చా, అలాంటి వారికి ఎటువంటి శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి తదితర విషయాలకు సంబంధించి మనతో డిస్కషన్ చేయడానికి అడ్వకేట్ సామాజికవేత్త లుగ్నా సార్వత్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం మేడం. హలో అండి. నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే మహిళలను అంటే భార్యను వదిలించుకోవడానికి కొత్త కొత్త పద్ధతులు అవలంబిస్తున్నట్టు తెలుస్తుంది భర్తలు. ఇలాంటి వాళ్ళకు ఎటువంటి కేసు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి? మీరు అడ్వకేట్ కదా, అడ్వకేట్గా అంటే మీ దగ్గరికి ఎటువంటి కేసెస్ వస్తున్నాయి ఈ మధ్య? యాక్టివిస్ట్ యాక్టివిస్ట్ అండ్ పొలిటీషియన్. ఇది ఏమంటే ఇప్పుడు ఇంత మెగా సిటీ, ఇంత మెట్రోపాలిటన్ సిటీ, మెగా సిటీ అయిన హైదరాబాద్ నడి మధ్యలో మనకి ఎక్కడైతే మనం ఎక్కువ డెవలప్మెంట్ అంటామో, ఎక్కడైతే ఎక్కువ లిటరసీ రేట్స్ అంటామో, అట్లాంటి హార్ట్ ఆఫ్ ద సిటీలో మనకి ఏదైతే ఈ ఉమెన్ స్టేటస్ ఏంటి, ఎస్పెషల్లీ యంగ్ ఉమెన్ స్టేటస్ ఏంటి, ఎందుకంటే ఇండియాలో యంగ్ పాపులేషన్ ఎక్కువ, అందులో యంగ్ స్త్రీలు, యంగ్ టీనేజ్ లో యంగ్ గర్ల్స్ వాళ్ళ స్టేటస్ ఏంటి అని మనం చూసుకోవాలి ఫస్ట్. అది చూసుకున్నట్టయితే అక్కడ నాకు ఎక్కువ అసలు మార్పు కనిపించట్లేదండి. సింబాలిక్ గా అనమాట, సింబాలిక్ గా స్కూల్ పంపించడము అట్లాంటివి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎంపవరింగ్ ద ఉమెన్. సఫిషియంట్ ఆమెకి నాలెడ్జ్ ఇస్తూ ఆమెని ఎంపవర్ చేయడం కానీ, ఆమె ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అచీవ్ చేయాలి అన్న ఆ దృక్పథం కానీ, లేకపోతే అబ్యూసివ్ గా ఫ్యామిలీ లోపల గానీ, లేకపోతే సొసైటీ అబ్యూసివ్ గా ఉంటే, రేపు హస్బెండ్ అబ్యూసివ్ గా ఉంటే, ఇన్లాస్ అబ్యూసివ్ గా ఉంటే ఆమె ఎట్లా ఎంపవర్ అవ్వాలి, ఎట్లా ఆమె తను తన ఉనికిని పోగొట్టుకోకుండా తను ఎట్లా ఎథికల్ గా ఉండాలి, ఎట్లా ప్రిన్సిపల్డ్ గా ఉంటూ ఒక స్లేవ్ గా కాకుండా మంచిగా సొసైటీకి పనికొచ్చేటట్టు ఎట్లా ఉండాలి, ఇవన్నీ ఎక్కడండి ఆ యాటిట్యూడ్ తో ఎడ్యుకేషన్ అవ్వట్లేదు. ఆ యాటిట్యూడ్ తో అసలు ఆమెని చెరిష్ చేయడం కానీ, ఆమెని పెంచడం కానీ, ఆ చైల్డ్ లోపలే అవన్నీ వచ్చేటట్టు ఒక యంగ్ ఉమెన్ మంచిగా స్ట్రాంగ్ గా అవ్వాలి అని ఆ దృక్పథం ఎక్కడుందంటున్నా నేను. సొసైటీలో కానీ, గవర్నమెంట్ లో కానీ, ఏ లెవెల్లో కూడా ఆ దృక్పథం నాకు కనిపించట్లేదు. దాని రిజల్టే ఇప్పుడు ఇంత పెద్ద సిటీ, మెగా సిటీ అనుకుంటాము, అన్నిట్లో మనం ఎక్కడో తెలంగాణ ముందు అంటున్నాము, హైదరాబాద్ ముందు అంటున్నాము, కానీ నాకు చూస్తూ ఉంటే ఉమెన్ పర్స్పెక్టివ్ లో, యంగ్ ఉమెన్ పర్స్పెక్టివ్ లో ఫ్యామిలీలో అబ్యూస్, పేరెంట్ నుంచి సెక్షువల్ అబ్యూస్, ఫ్యామిలీ నుంచి అబ్యూస్, అక్వైంటెన్స్ నుంచి అబ్యూస్, అవి కాకుండా పెళ్ళైపోతే కనుక తనకి ఊరికే వదిలేయడం, ఇంటికి తీసుకొచ్చి వదిలేయడం. అంటే తను ఏంటి అసలు అక్కడ, తన సెల్ఫ్ ఏంటి, తను ఏంటి, తనకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ, ఇవన్నీ ఎక్కడో కోల్పోతున్నాం అన్నమాట. అది అసలు పైకి రానివ్వట్లేదు. ఈ ఇవి ఈ ఇన్స్టెన్సెస్ తో నాకు అదొకటే తెలిసింది ఏంటంటే, ఉమెన్ ని ఎంపవర్ చేయడంలో, ఉమెన్ గురించి తనకి ఏమేం అడ్డులు పెడుతున్నామా, లేకపోతే అడ్డులు ఏమొస్తున్నాయో అవి తొలగించి తనను ఒక సొసైటీలో ఒక ఇండివిజువల్ గా ఒక వికసించనిద్దామని చెప్పేసి ఆ ఆలోచన అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదండి. ఇన్ ద కోర్స్ ఆఫ్ మై సోషల్ వర్క్, పొలిటికల్ వర్క్, నేను ఎదుర్కొన్న సందర్భాల్లో నాకు ఏదైతే తేడా కోసం నేను వెతుకుతున్నానో నాకు అది కనిపించట్లేదు. ఎందుకంటే ఈ కేసెస్ ఎక్కువే అవుతున్నాయి కానీ తక్కువ అవ్వట్లేదు. ఓకే మేడం. అంటే సామాజికంగా, ఆర్థికంగా మహిళ ఎదగడానికి ఎటువంటి క్రమశిక్షణ అనేది మనం అలవాటు చేయాలంటారు? ఇటు పేరెంట్స్ దగ్గర నుండి కూడా చూసుకున్నట్టయితే, ఇటు సొసైటీ పరంగా చూసుకున్నట్టయితే. అవును. పేరెంట్స్, సొసైటీ కాకుండా గవర్నమెంట్ ని తప్పకుండా మనం పెట్టాల్సి వస్తుందండి. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీస్ అవి అందరినీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అది గమనించాలి మనం. ఎందుకంటే ఇందులో ఒక క్రిటికల్ నేను చెప్తాను చూడండి. ఎందుకంటే ఇవి నేను ఎదుర్కొంటున్నాను. ప్రజలు తీసుకొస్తున్నారు ఈ సమస్యలు. చాలా బాధాకరం. ఇప్పుడు మనం గత 5, 6 ఇయర్స్ నుంచి మనం ఒక పథకం చూసాం. షాదీ ముబారక్ అండ్ కళ్యాణ లక్ష్మి అనే ఒక పథకం. సో ఆ పథకం కింద ఏమవుతుంది? అది గవర్నమెంట్ ఏమని చెప్తుంది సొసైటీకి? ఇది అమ్మాయిల కోసం, పెళ్లి కావాల్సిన అమ్మాయిల కోసం అని ఒక పథకం తీసుకొచ్చింది. ఆ పథకంతో స్త్రీలు ఎంపవర్ అయ్యారా? అది క్వశ్చన్.
దాని క్వశ్చన్ కి ఆన్సర్ ఏముంది? ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పథకం తీసుకొచ్చినప్పుడు ఎంపవర్ చేయడానికి తీసుకొచ్చిందా? అది ఫస్ట్ క్వశ్చన్. అది గవర్నమెంట్ ఆన్సర్ చేయాలి. స్త్రీకి పెళ్లి నువ్వు చేసుకుని 18 ఇయర్స్ వస్తే పెళ్లి చేసుకుంటే నీకు 1,00,000 ఇస్తాను అని గవర్నమెంట్ అమ్మాయిలకి చెప్తుంది. అమ్మాయికి చెప్తున్నప్పుడు దాంతో అమ్మాయి 1,00,000తో 18 ఇయర్స్ అయిన తర్వాత పెళ్లి చేసుకుని 1,00,000 గవర్నమెంట్ నుంచి తీసుకుంటే అమ్మాయి ఎంపవర్ అవుతుందా? అది కౌంటర్ క్వశ్చన్ గవర్నమెంట్ కి. ఏం ఆన్సర్ ఉంది దానికి? ఎంపవర్ 1,00,000 ఇస్తే ఒక అమ్మాయి ఏమైనా ఎంపవర్ అవుతారా? లేకపోతే మంచిగా సమృద్ధిగా తనకి నరిష్మెంట్ మంచిగా ఇచ్చుకుంటూ, మంచి ఆహారం ఇచ్చుకుంటూ, మంచి చదువు చెప్పించి ఒక డిగ్రీ స్థాయికి తీసుకొచ్చి మంచి స్కిల్డ్ గా పెట్టి ఇంకా నువ్వు చదువుతావా లేకపోతే ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అని ఆ లెవెల్లో తీసుకొస్తామా అమ్మాయిని? సో ఈ షాదీ ముబారక్ లో ఏమవుతుంది ఇప్పుడు? పెళ్లి అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఆ ఫోటోలు ఆ కార్డులు తీసుకెళ్లి ఇస్తే అప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బుల కోసం నా దగ్గరకు వస్తున్న కంప్లైంట్స్ ఏంటి? ఆ 1,00,000 కోసం అంట హస్బెండ్ ఏమో భార్యని వేధిస్తున్నాడు. ఆ 1,00,000 తీసుకురమ్మని చెప్పు, మీ అక్కని ఎవరైనా పని చేసి ఆ ప్రాసెస్ చేసి వచ్చేటట్టు చెయ్యి, అందులోంచి నాకు కావాలి అంటే ఇటువైపు తండ్రి ఏమో ఏంటి దామాద్ అంటే ఏమవుతారు అల్లుడితో ఆర్గ్యూ చేస్తున్నాడు ఆ డబ్బులు నాకు కావాలని. మధ్యలో నలిగిపోతుంది ఎవరు? ఆ భార్య, ఆ పిల్ల, ఇంకానేమో వాళ్ళ అక్కలు ఎవరైతే ప్రాసెస్ చేస్తున్నారో వాళ్ళు నలిగిపోతున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరి కోసము? ఆ హస్బెండ్ను ఆ భర్తను తండ్రి పోట్లాడుకుంటున్నారు. ఆ డబ్బులు రాని నాది నీది అని వాళ్ళిద్దరు పోట్లాడుతున్నారు. అమ్మాయి ఎంపవర్ అయిందండి. 1,00,000 నువ్వు పెళ్లి చేసుకో 18 ఇయర్స్ వస్తే నీకు ఇది ఇస్తున్నాను అని సొసైటీ పాలసీ తీసుకొచ్చారే. అదే పాలసీ కనుక గవర్నమెంట్ అమ్మాయి నువ్వు డిగ్రీ చేస్తే ఇదిగో నీకు ఇది పెడుతున్నాము, నీ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వస్తాయి, ఇదిగో ఇంటర్ అయితే నీకు ఇదిగో ఈ ల్యాప్టాప్ ఇస్తున్నాము, చేసుకో, నిన్ను మంచి నాలెడ్జ్ పెంచుకో, ఒక మంచి సొసైటీలో ఒక మంచి సిటిజన్ గా ఒక ఉత్తమురాలుగా తయారవ్వు అని ఇది ఏమన్నా చెప్పిందా గవర్నమెంట్? లేదు. పైగా అంటుంటే మీరు కట్నం ఇస్తున్నారా? అమ్మాయికి కట్నం ఇచ్చుకొని చేసుకోమంటున్నారా? ఏం చెప్తున్నారు? అసలు ఒక పాలసీ తయారు చేస్తున్నప్పుడు సొసైటీలో ఏం ఇంపాక్ట్ పెడుతున్నాము, అమ్మాయి మన కంట్రీకి మనం ఎట్లా ఉపయోగపడుతున్నాము, ఇది ప్రజల డబ్బులు, దాన్ని ఇవి కేవలం నేనేమో మళ్ళీ నేను పవర్ లోకి రావాలి, మళ్ళీ నేను ఎన్నికవ్వాలి, ఆ దృక్పథంతో ఒక పాపులిస్ట్ పాలసీగా పెడితే మన సమాజం ఎట్లా అభివృద్ధి చెందుతుంది, ప్రజల ఆలోచనలో మనం ఎట్లా తేడా తీసుకొస్తాం? ఇది నా బాధ ఇవన్నీ కేసెస్ అన్ని చూస్తా ఉంటే. ఓకే. మీరు ఇలాంటి కేసెస్‌ని ఎలా డీల్ చేస్తారు? అటు అల్లుడి తరపున మాట రాకుండా, అలాగే ఇటు తల్లిదండ్రులను నొప్పించకుండా, అసలు ఆ మహిళకు అన్యాయం జరగకుండా ఇలాంటి కేసెస్ మీరు ఏ విధంగా డీల్ చేస్తూ ఉంటారు? చూడండి, ప్రస్తుతం అయితే రైట్ నౌ అయితే అది ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? బోయిన్పల్లి దగ్గర ఉన్న కేసు అండి ఇప్పుడైతే ప్రస్తుతం హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ భార్య నలిగిపోవడం కాకుండా ఇప్పుడు ఇంట్లో ఒక అంటే డైవర్స్డ్ ఒక అమ్మాయి ఉందన్నమాట. సో ఆ అమ్మాయి అక్కడ ఆమె నలిగిపోతుందన్నమాట. మండల రెవెన్యూ ఆఫీస్ కి వెళ్ళాలా? ఎందుకంటే అది ప్రాసెస్ చేయాలి. వీళ్ళు ప్రెషర్ వేసేస్తున్నారు ఆమె మీద. ఆమెమో చదువుకోవాలని చెప్పి నా దగ్గరకు వచ్చిన అమ్మాయి. చదువు ఎట్లాగా తనని ఎంపవర్ చేసి మా లిటరసీ డ్రైవ్స్ లో మాకు ఎదురైన అమ్మాయి అన్నమాట ఈమె, ఈ అక్క. సో ఇప్పుడు ఆమెకు ఒకటే చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్ నుంచి ప్రెషర్ తీయాలంటే నువ్వు చెప్పే మా ఫౌండేషన్ కి నువ్వు ఇచ్చేసావు అప్లికేషన్ అని చెప్పు. దాని తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్స్ రాయడం, చాలా ముందు నుంచి చెప్తున్నాను గవర్నమెంట్ కి, ఇది కాదు ఎంపవర్ చేసే విధానం, ఇది కట్నం, మీరే కట్నం ఇల్లీగల్ అయిన కట్నాన్ని మీరే ఇస్తున్నారా? ఇప్పుడు ఆ 1,00,000 మీరు అబ్బాయికి ఇవ్వలేదే, అబ్బాయికి అని చెప్పట్లేదే, అమ్మాయికి ఎందుకు? అమ్మాయికి ఏం అవసరము అంటే కట్నం ఇవ్వమంటున్నారా? సో ఇట్లా మనం చెప్తూనే ఉన్నాం గవర్నమెంట్ కి వేరియస్ స్టేజెస్, కానీ అక్కడ తేడా రావట్లేదు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకేం చెప్తున్నానంటే, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా లిటరసీ డ్రైవ్స్ లో ఆ పెళ్లి అయిన అమ్మాయి కూడా నువ్వు ఇప్పుడైనా ఏం పర్లేదు, నువ్వు ఇప్పుడైనా నీ ఎడ్యుకేషన్ మళ్ళీ మొదలు పెట్టు. ఎందుకంటే ఆమె జస్ట్ ఇంటర్ మధ్యలో ఉండే అన్నమాట. అప్పుడే చెప్పాను ఆమెకి వద్దు ఇంటర్ కంప్లీట్ చేయని. సో ఆమెకి ఫస్ట్ ఎడ్యుకేషన్ తో ఆమెకి కౌన్సిలింగ్ చేసి నువ్వు ఎడ్యుకేషన్ వైపు నీ మైండ్ ని తీసుకెళ్ళు, మనకు తప్ప ఇంకా నువ్వు పెళ్లి అయి చేసుకున్నావు, ఆయన వేధిస్తున్నాడు, కానీ నువ్వు ఫస్ట్ ఎడ్యుకేషన్ వైపు పెట్టు. నెక్స్ట్ ఏంటంటే అది ప్రాసెస్ అవుతుందని చెప్పు. అది ఏమో ప్రాసెస్ అవ్వడానికి ఏంటి అని చూస్తే అక్కడ అసలు నంబర్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, అక్కడ కూడా సరిగ్గా లేదన్నమాట. ఇప్పుడు ఈ తండ్రికి కౌన్సిలింగ్ చేయడం అన్నమాట కి మనం ఇప్పుడు అమ్మాయిలకి ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు లిస్ట్ ఇచ్చారు,
ఈ అమ్మాయి తరఫు వాళ్ళే ఎంతో ఖర్చు పెట్టి ఆ ఫర్నిచర్ అది ఇది అని చెప్పి వాళ్ళకి 1,00,000కి కంటే ఎక్కువగా వాళ్ళకి 2,00,000 కంటే దాకా వాళ్ళకి ఖర్చు అయిపోయిందన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఆ అప్పులు తీర్చుకోవాలా? లేకపోతే ఈ అమ్మాయికి మళ్ళీ హస్బెండ్ వేధిస్తున్నాడని చెప్పి డబ్బులివ్వాలా? సో ఈ కౌన్సిలింగ్ అన్నమాట. మైనారిటీ కమిషన్ వాళ్ళని కూడా కొంతమందిని అడిగాను పెద్దల్ని. ఏంటండి మైనారిటీ కమిషన్‌లో ఏమైనా సెల్ ఉందా? మనం వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చా? అంటే మైనారిటీ కమిషన్‌లో కూడా ఏమీ సెల్ లేదంట. ఏ కమిషన్‌లో వుమెన్స్ కమిషన్‌లో కూడా ఏమీ సెల్ లేదు. ఏంటి ఇట్లాంటి కేసెస్ ఏమైనా వస్తే, సరే ఇంత పెద్ద పాలిసీ పెట్టింది కదా గవర్నమెంట్ 1,00,000 ఇస్తున్నామని. సరే ఈ 1,00,000 గురించి మీరు సరిగ్గా ప్రాసెస్ చేస్తున్నారా? లేదు. ఈ 1,00,000 గురించి హస్బెండ్ మనకెన్నో న్యూస్ పేపర్‌లో కూడా వచ్చాయి. హస్బెండ్ అయితే వదిలేసాడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో. అమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఇట్లా కేసెస్ వస్తుంటే ఈ ఈ ఏదైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సెల్ ఏమైనా ఓపెన్ చేశారా? అది కూడా చేయలేదు. సో ఈ చివరికి మనకు తెలిసేది ఏంటంటే ఎంపవరింగ్ అంటూ ఎక్కడ లేదన్నమాట. సో ఇది రకరకాల విధాలుగా ఇప్పుడు ఇది హ్యాండిల్ చేయాల్సొస్తుంది. ఒకటి సెల్‌లో ఏంటి ఎట్లా సాల్వ్ చేస్తారని. ఒకటి గవర్నమెంట్‌కి ఈ పాలిసీని మీరు కట్ చేయండి. ఈ పాలిసీ అసలు అవసరం లేని పాలిసీ. అమ్మాయిలకి డిగ్రీ వస్తే మీరు ఇది ఇస్తామని చెప్పి మీకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని చెప్పి, లేకపోతే 2 బెడ్‌రూమ్ హౌస్ ఇస్తానని చెప్పి, ఇంటర్ అయితే ల్యాప్‌టాప్ ఇస్తామని చెప్పి, ఇట్లా మనం అమ్మాయిల్ని పైకి తీసుకురావాలి. అంతేగాని ఇవి కట్నాలు ఇస్తాము మేము 1,00,000 అని చెప్పడం అది తప్పు అని చెప్పి. ఆ తండ్రికి కౌన్సెలింగ్ చేసి, ఇప్పుడు ఆ భార్యని కౌన్సిల్ చేసి, ఇట్లా ఏంటంటే మా పైన ఎక్కువ భారం వచ్చిందన్నమాట. ఎవరికి ఎటు చెప్పలేక కానీ ఎట్లైనా ఆ వివాహం నిలబడాలి. ఆ భర్తకి నచ్చజెప్పాలి. ఇది నువ్వు చేస్తుంది తప్పు అనేసి, లేకపోతే లీగల్ గా ఇట్లా నీకేమైనా అవుతాయని అది చెప్పుకోవడం. ఇట్లా రకరకాలుగా మా పైన ఒక భారం వచ్చిందన్నమాట. ఈ షాదీ ముబారక్ ఈ స్కీమ్‌లతోనూ అస్సలు ఏంటి అన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా మాకు కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొచ్చారన్నమాట. అది నా విశ్లేషణ ఇట్లా ఉంది నాకు. ఓకే మేడం. ఇప్పుడు మీరు అందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కానీ కొంతమంది కౌన్సిలింగ్‌కి వినని వాళ్ళు ఉంటారు. మాకు తప్పకుండా విడాకులు కావాలి, డివోర్స్ కావాలి అనే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే భార్యను వేధించే వాళ్ళు. కౌన్సిలింగ్‌లో జరిగినా అప్పుడు మాత్రం తల ఊపేసి తర్వాత వాళ్ళు భార్యను వేధించడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వారిపై ఎటువంటి కేసెస్ నమోదు చేయవచ్చు? అంటే కోర్టు వీరికి న్యాయం జరుగుతుందా కోర్టుకెళ్తే? లేదండి. నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ముస్లిమ్స్‌కి ఇప్పుడు ఏదైతే చట్టం వచ్చింది ఆ ట్రిపుల్ తలాక్ గురించి. అయితే నేనేమంటానంటే మొన్న కూడా నేను భరోసా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ కౌన్సెలింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా కేసెస్‌లో కౌన్సెలింగ్ అంటూ అసలు జరగట్లేదు. కౌన్సెలింగ్ అంటే ఏంటి? అటు ఇటు సపోజ్ ఖురానిక్ ప్రొసీజర్ తీసుకుంటే, మన మోడర్న్ ప్రొసీజర్ తీసుకుంటే, అటు భార్య వైపు, భర్త వైపు మనుషులందరూ అక్కడ కూర్చొని వాళ్ళకు మనస్పర్ధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి ఇంకా ఉండాల్సిందేనా మనస్పర్ధాలు? అని చెప్పి వాళ్ళ వైపు, వీళ్ళ వైపు ఫస్ట్ ఫ్యామిలీ లోపల అది ఖురాన్‌లో ఏదైతే ప్రొసీజర్ ఉందో, అది ముస్లిమ్స్ కూడా చేయట్లేదు. అట్లాంటి ప్రొసీజర్ బయట మన మామూలుగా ఇండియాలో కూడా అది జరగట్లేదు. అది జరగడం చాలా అవసరం. ఎందుకు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి చాలా కేసెస్‌లో ఏమవుతుంది, భార్యని తీసుకెళ్ళి వదిలేసి ప్రెగ్నెంట్ ఉన్న భార్యని కూడా ఇప్పుడు నా దగ్గర ఒక కేస్ ఉన్నది. ఆ ప్రెగ్నెంట్ ఉన్న భార్యని కూడా తీసుకెళ్ళి వదిలేసి దాని తర్వాత ఏంటంటే దాని తర్వాత డైవోర్స్ కోసం దాకా తీసుకొచ్చేసి అప్పుడేంటంటే అబండాలు వేయడం అన్నమాట. ఆమె అట్లాంటిది కాబట్టి నేను ఆమెను వదిలేసాను. ఆమెది మంచిది కాదు. ఆమె తప్పులు చేసింది. అన్నీ ఆమె మీద నెట్టడం అన్నమాట. కాబట్టి ఖురాన్‌లో ప్రొసీజర్ ఏమనుంది? 2 మెయిన్ కండిషన్స్. ఏంటి? ఫస్ట్ మీరు పెద్ద బయటకు పెట్టాలి. ఆర్బిట్రేషన్ ప్రొసీజర్ పెట్టాలి. భార్య వైపు తన మనసు తెలిసిన వాళ్ళు, భర్త వైపు తన మనసు తెలిసిన వాళ్ళు ముందర కంప్లెయింట్స్ ఏంటో మీవి చెప్పుకోండి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు. అంటే ఒక డిగ్నిఫైడ్ మేనర్‌లో ఇది జరగాలి. ఇది చాలా అవసరం. ఎందుకంటే ఇట్ విల్ సేవ్ అది వెనకాల మళ్ళీ వదిలేసి ఆమె మీద అబండాలు వేయడం, ఈమె అతని మీద ఏమైనా ఉంటుంటే అవి తొలగిపోతాయి. ఎందుకంటే పబ్లిక్ ముందు ఇవి జరుగుతున్నాయి. దాని తర్వాత ఏంటంటే ఖురాన్‌లో కూడా ఏముంది? ఈ ప్రొసీజర్ అంతా అయిపోయాక కూడా మీరు లేదు అనుకుంటున్నదైతే మీరు డిగ్నిఫైడ్‌గా విడిపోవాలి. మీరు అన్‌డిగ్నిఫైడ్‌గా ఒకరి మీద ఒకళ్ళు రెచ్చపెట్టుకుంటా, తర్వాతేమో కక్షలు పెట్టుకుంటా, అట్లా కాదు డిగ్నిఫైడ్‌గా మీరు విడిపోవాలి అని చెప్పి చాలా క్లియర్‌గా ఉన్నాయన్నమాట. ఇవి ఇంకా డీటెయిల్‌గా చెప్పట్లేదు. నేను క్లుప్తంగా చెప్తున్నాను. సో ఈ ప్రొసీజర్స్ ఇట్లా ఉండాలి అంటా నేను. కానీ చాలా వాటిలో ఎక్కడైతే మనస్పర్ధలు మొదలవుతున్నాయో ఆ టైంలోనే కౌన్సెలింగ్ మొదలవ్వాల్సింది. అది అవ్వట్లేదు. అవి రచ్చకెక్కి కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు,
అది కాకుండా లిక్కర్ ది రోల్ మనము ఏ మాత్రం మర్చిపోకూడదండి. లిక్కర్ ఈస్ ప్లేయింగ్ ఎ హ్యూజ్ రోల్ ఇన్ స్పాయిలింగ్ ద ఫ్యామిలీస్ అండ్ ఇన్ ద ఏదైతే నేను ఇప్పుడు చెప్పాను కదా పేరెంటల్ అబ్యూజెస్ అవుతున్నాయి. తండ్రియే కూతురు మీదకి సెక్షువల్ గా అడ్వాన్స్ అవ్వడము, ఇవన్నీ చాలా ఇంక్రీజ్ అయిపోతున్నాయి. దానికి లిక్కర్ చాలా పెద్ద కారణం. ఎందుకంటే ఇవన్నిట్లో మనం లిక్కర్ చూస్తాం. భార్యను వచ్చి కొట్టడం దగ్గర మనం లిక్కర్ చూస్తున్నాం. తండ్రి కూతురు మీద వెళ్తున్నాడు అంటే అక్కడ లిక్కర్ రోల్ చూస్తున్నాము. సో అట్లా ప్రతి చోట లిక్కర్ రోల్ చూస్తున్నాం. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక పాండమిక్ ఇంత పెద్ద జబ్బు ఉన్న స్టేజెస్ లో కూడా ప్రభుత్వం తనని లిక్కర్ ఓపెన్ చేసింది కానీ స్కూల్స్ ఓపెన్ చేయలేకపోతుంది. సో అట్లాంటి ఒక చిత్రమైన ఒక లోకం పరిస్థితిలో మనము ఇప్పుడు సొసైటల్ పరిస్థితిలో ఉన్నాము. ఎక్కడైతే గవర్నమెంటే చెప్తుంది వెళ్ళిపో లిక్కర్ తాగు నాకు డబ్బులు కావాలి అని. అంటే ఇది ఎట్లాంటి పరిస్థితి, మనం ఎటు పోతున్నాము, మనకు కావాల్సింది ఏంటి, గవర్నమెంట్ ఉన్నది ఎందుకు, మన వెల్ బీయింగ్ అంటే అందరూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ఈ ఒకటే ఒక ప్రిన్సిపల్ మీద మన సంవిధానము గవర్నమెంట్ ని ఎన్నుకోండి అని చెప్పి ప్రజల్ని చెప్పింది. కానీ పాలసీలు ఇట్లా ఉన్నప్పుడు సొసైటీని మనం మార్చాలంటే అది ఇట్స్ అ మౌంటైనస్ టాస్క్. కానీ అయినా కానీ చాలా మంది చేస్తున్నారు, చాలా మంది కౌన్సిలింగ్ చేస్తున్నారు, చాలా మంది వాళ్ళని రకరకాల ఎక్కడైతే మ్యాండీ కమిషన్ లో ఏమైనా ఉందా, లేకపోతే ఉమెన్ కమిషన్ లో ఏమైనా ఉన్నదా, లేకపోతే భరోసాలో ఏముంది అని చెప్పి పోలీసులను అడగడం, వాళ్ళని పంపించడం, వాళ్ళకి ఫోన్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ గవర్నమెంట్ ది ఒక స్టెప్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది అన్నిటి మీద ఒకటి సారిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట. ఇట్లా ఎన్జిఓలు దగ్గర వాళ్ళు చిన్న చిన్న కోఆర్డినేటర్స్ ఇన్ ద సొసైటీ, ఆ చిన్న చిన్న కోఆర్డినేటర్స్ వాళ్ళు చేయడం ఒక వంతు. ఒక పాలసీ వచ్చేసి ఒక పాలసీ దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం మాలాంటి పొలిటీషియన్స్ కానీ యాక్టివిస్ట్ కానీ ఎన్జిఓస్ కానీ ఆ పాలసీ కోసం మేము తోడ్పడడం ఒక వంతు. కానీ ఆ పాలసీలోనే ఒక పెద్ద లోపం ఉంటే ఆ లోపం మీద మేము దాన్ని సరిదిద్దడానికి మాలాంటి పొలిటీషియన్స్ యాక్టివిస్ట్ అండ్ ఎన్జిఓస్ చేయడం అంటే అదొక చాలా పెద్ద మౌంటైనియస్ టాస్క్ అన్నమాట. సో ప్రభుత్వం గుర్తించాలి, దానికి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, పాపులిస్ట్ గా చేయడం కాదు. ఏంటి మనం ఆలోచించింది, ఎందుకు ఇది పెట్టాము, దీని ఆబ్జెక్టివ్ ఏంటి, స్టడీ గ్రూప్ ఏంటి, 5 years తర్వాత దీనికి ఎవరికి లాభం వచ్చింది, ఏం ఫీడ్బ్యాక్ వచ్చింది అని తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఏ పాలసీ మీదైనా ఫైనాన్షియల్ ఎస్పెషల్లీ ఇన్వాల్వ్ అయినప్పుడు థర్డ్ పార్టీ ఆడిట్, థర్డ్ పార్టీ సోషల్ ఆడిట్, ఫైనాన్షియల్ ఆడిట్ అండ్ సోషల్ ఆడిట్ రెండు జరగాలి. ఆ రెండు ఎప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలో ఏ స్కీమ్ మీదనూ వాళ్ళు చేయలేదు. నేనైతే ఉమెన్స్ ఎస్పెషల్లీ గర్ల్స్ ఎంపవర్మెంట్ గురించి దీనికి సోషల్ ఆడిట్ అండ్ ఫైనాన్షియల్ ఆడిట్, థర్డ్ పార్టీ ఆడిట్ అన్నది జరగడం చాలా ముఖ్యం అని చెప్పి గవర్నమెంట్ కి చెప్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు లిక్కర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది ఇంట్లో గొడవలు జరగడానికి అని ప్రధాన రీజన్ ఒకటి చెప్పారు. అలాగే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇలాంటి పథకాల వల్ల కూడా తొందరగా పెళ్లి చేయాలి, బాల్య వివాహాలు కూడా జరుగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ప్రభుత్వం ఎటువంటి స్కీమ్ తీసుకురావాలని మీ ఉద్దేశము, అలాగే సామాజికంగా, అలాగే సొసైటీ పరంగా, అలాగే కుటుంబ పరంగా, అలాగే ఎదుర్కొంటున్న ఆ మహిళ కూడా మిగతా వాళ్ళతో ఇలా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని సొంతంగా చెప్పుకోవడానికి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా కౌన్సిలింగ్ అవసరం అంటారు వీళ్ళకి? సో ఇప్పుడు మనం ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ సిటీలో అనండి, లేకపోతే వేరే లోవర్ ఎకనామిక్ స్ట్రాటా గురించి మన ఫికర్ ఎక్కువగా. అఫ్ కోర్స్ ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు కూడా వాళ్ళు తమ ఏంటంటే తమ ఇండివిజువాలిటీని చాలా వరకు కోల్పోవడం అన్నట్టు జరుగుతుంది. అది కూడా మనం చూస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం లోవర్ ఎకనామిక్ స్ట్రాటా ఉమెన్ దగ్గర మనం ఎట్లా సాల్వ్ చేయాలంటే, చూడండి ఏదైతే ఎడ్యుకేషన్ స్కూల్స్ 1 to 10th స్కూల్స్ ఏమైతే ఉన్నాయో ఆ స్కూల్స్ లోనే ఎంపవర్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. స్కూల్స్ లో మనం ఎక్కడ మోరల్ సైన్స్ అన్న పీరియడ్ తీసేశారు, సోషల్ యాక్టివిటీస్ సర్వీస్ అన్న పీరియడ్ లేదు అసలు. ఆ యాక్టివిటీస్ లో ఏమవుతుందంటే పిల్ల మైండ్ ఎంపవర్ అవుతుంది. ఇప్పుడు మేము చూసింది ఏంటంటే మా లిటరసీ డ్రైవ్స్ మొత్తం ఇయర్ మొత్తం నడుపుతామండి మేము లిటరసీ డ్రైవ్స్. అందులో మేము ప్రతి నూక్ అండ్ కార్నర్కి వెళ్ళి ఎవరు చదువు వదిలేశారు, ఎవరు డ్రాప్ అవుట్ అయ్యారు, రండి ఈ ఏజ్ లో మీకు ఈ బ్యాక్గ్రౌండ్ తో మీకు ఏది ఇష్టమో అది మేము వాళ్ళని గైడ్ చేసి అట్లా వాళ్ళని చదువుని మెయిన్ స్ట్రీమ్ చేయడం అన్నది వీఆర్ నాట్ డూయింగ్ ఎ బిగ్ టాస్క్, బట్ వాట్ ఎవర్ లిటిల్ వేర్ ఏబుల్ వీఆర్ ట్రైంగ్ టు డూ అవర్ బెస్ట్ అన్నమాట. సో అట్లాంటి సందర్భంలో గవర్నమెంట్ ఏం చేయాలి అనేది మీరు అడుగుతున్నారు. గవర్నమెంట్ ఏం చేయాలి, వాళ్ళ పాలసీలో ఇమీడియట్ గా ఈ 2 పాలసీలు అన్నది తీసేయాలి.
ఎందుకంటే ఈ 2 పాలిసీలు ఏంటి? కట్నం ఇల్లీగల్ చీజ్, ఇల్లీగల్ పాలిసీ, ఇల్లీగల్ సంథింగ్. డౌరీ అన్నది ఇల్లీగల్ అని ఒక పక్క నుంచి చెప్పి ఈ డబ్బు ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు? సో మీ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఇట్లా ఉన్నది. కాబట్టి నేను మాటికి ఒకటే చెప్తున్నాను, వాళ్ళని ఎడ్యుకేషన్ కంటే గొప్పది ఇంకేమీ లేదు. ఎడ్యుకేషన్ ప్లస్ ఆమె ఇంట్రెస్ట్ ఏంటి, ఏ గేమ్ లో ఇంట్రెస్ట్ ఉంది, ఏ స్కిల్ లో ఇంట్రెస్ట్ ఉంది, ఏ ఫీల్డ్ ఆఫ్ స్టడీలో ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మా ఫౌండేషన్ నుంచి మేము ఏం చేస్తున్నాము, ఊరికే ఇంటర్ స్టడీ వదిలేయడం, ఊరికే డిగ్రీ కాదు, ఇంటర్ నుంచి డిగ్రీని దానికి చాలా కోర్స్ చేసి, తర్వాత డిగ్రీ నుంచి తర్వాత పీజీకి పంపించి, యూనివర్సిటీకి పంపించి, మను యూనివర్సిటీకి పంపించి, ఇక్కడ వనితా మహావిద్యాలయకి పంపించి, వాళ్ళ లోకాన్ని చూసే దృక్పథం మొత్తం మారిపోతుంది. వాళ్ళు యూజ్ చేయని వర్డ్స్ వాళ్ళు వాడుతున్నారు. ప్రాజెక్ట్ అంటున్నారు, సెమినార్ అంటున్నారు. ఒక పేద 1 రూమ్ 2 రూమ్ హౌసెస్ నుంచి వాళ్ళు అది మాట్లాడుతున్నారంటే అదొక లోపల ఒక సంతోషం. అరే ఈ అమ్మాయి ఈ రోజు అక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడికో ఆకాశంలో ఎగురుతుంది, అరే ఎగరని, ఆకాశం ఇస్ ద లిమిట్ అని చెప్పి గవర్నమెంట్ లో ఈ దృక్పథం రావాలి. అరే నువ్వు 18 ఏజ్ రాగానే నీకు 1,500,000 కట్నం ఇచ్చి పెళ్లి చేసుకో అంటే ఏం చెప్తున్నాం మనం ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి తల్లిదండ్రులకి, సొసైటీకి? లేదు, అమ్మాయి నువ్వు ఇంటర్ చదువుకో, నువ్వు ఇదిగో నీకు ల్యాప్టాప్ ఇస్తున్నాము, ఇదిగో నువ్వు డిగ్రీ చదువు, నీకు 2 bedroom హౌస్ నీ పేరు మీద మేము పెడతాము, నిన్ను ఎంపవర్ చేస్తాము అని. ఇదండి ఇది పద్ధతి. ఇంట్లో ఏమవుతుంది, అమ్మాయి చాలా సెల్ఫ్ అసెప్టివ్ గా ఉంటుంది. తన 2 bedroom హౌస్ లో తన ఒక డిగ్రీతో ఆ తర్వాత ఏం చెప్పాలి, 2 bedroom హౌస్ తీసుకున్నట్టయితే నువ్వు పీజీ కూడా చేయాలని చెప్పాలి ఆమెకి. అప్పుడు ఏమవుతుంది, ఎడ్యుకేషన్ వైపు ఒక సమాజంలో ఒక ప్రశ్నించగలిగే సిటిజన్స్ ని మనం తయారు చేస్తున్నాం అన్నమాట. మనకి సిటిజన్స్ ఎప్పుడు మన ప్రభుత్వం అయితే మనం ఎప్పుడు మనకి పవర్ఫుల్ తెలుసా, సిటిజన్స్ మమ్మల్ని ప్రశ్నించనివ్వాలి. ప్రశ్నించిన తర్వాత మేము సమాధానం ఇవ్వగలిగి వాళ్ళు కన్విన్స్ చేయగలగాలి. దీన్ని డెమోక్రటిక్ ప్రభుత్వం అన్నారు. కానీ ఇప్పుడు మనం అట్లాంటి సిటిజన్స్ ని మనం తయారు చేస్తున్నామా? ప్రశ్నించగలిగే మంచిగా చదువుకున్న వాళ్ళని మనం తయారు చేస్తున్నామా? వాళ్ళ ఇంట్రెస్ట్ అడుగుతున్నామా? ఇదిగో లోకం నీ దగ్గర ఉంది, డూ స్టడీ వాట్ ఎవర్ యు వాంట్, యూ రీసెర్చ్ వాట్ ఎవర్ యు వాంట్ అని చెప్పి మనం చేస్తున్నామా? ఎడ్యుకేషన్ బడ్జెట్ ఎంత, షాదీ ముబారక్ మీద ఎందుకు వేస్తున్నాము, అందులో ఎంతమంది, వాట్ ఈస్ ద పర్సెంటేజ్, ఎందుకు వెళ్తుంది దాని మీద బడ్జెట్, ఇట్లా చాలా ఉన్నాయి. గవర్నమెంట్ చేయగలిగేది చాలా ఉన్నది. సింపుల్ క్యాన్సిల్ ద స్కీమ్ అండ్ పుట్ ఎవ్రీబడి. అట్లాంటప్పుడు ఏమవుతుంది తెలుసా, చాలా మంది ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ లో, ప్రైవేట్ కాలేజెస్ లో డబ్బులు కట్టలేని వాళ్ళు కూడా గవర్నమెంట్ కాలేజెస్ వైపు వచ్చేస్తారు. ఎందుకు? గవర్నమెంట్ ఈ పథకం పెట్టింది. అరే డిగ్రీ పూర్తయితే మనకి అప్పుడు 2 bedroom హౌస్ అనేది పెడితే ఏమవుతుంది తెలుసా, ఒకటి అమ్మాయి పేరు మీద ఆ ఇల్లు రావడం కాకుండా ఇంకోటి జరిగేది ఏంటి, చాలా పాజిటివ్. రేపు ఆ అమ్మాయిని భర్త తాగి వచ్చి కొట్టడం అన్నది జరగదు. ఎందుకంటే ఆమె ఏమంటారు తెలుసా, నువ్వు తాగేసలు ఇంటికి రావద్దు తండ్రి, నేను మా పిల్లలు మేము సరిగ్గా ఉండాలి కానీ ఆమె కలిపేసేస్తుంది. ఇంకా ఆయన లోపలికి వచ్చి ప్రశ్న ఉండదు. ఎన్నాళ్ళు ఎక్కడ తాగుతాడో తాగనివ్వండి, ఆ గవర్నమెంట్ ఎంత తాగిపిస్తుందో. రెండోది జరిగేది ఏంటి మంచిది ఇక్కడ, ఆమె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆమెని తీసుకెళ్లి ఇదిగో పో మీ అమ్మ వాళ్ళ ఇంటికి పో, ఇంకా నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పే ప్రశ్న ఉండదు. ఎందుకంటే ఆమె ఇల్లు, ఆమెని ఎవరు తీసుకెళ్లి ఎక్కడ వదలరు. ఇంకా ఆమె ఉంటది, ఆమె కావాలంటే ఆమె తల్లిదండ్రులను తీసుకొచ్చి ఉంటది, లేకపోతే భర్త తల్లిదండ్రులు పిలుచుకుని ఉంటది. కానీ భర్తను మాత్రం తనలో వదలడానికి ఆ సిచ్యుయేషన్ మారుతుంది అన్నమాట. ఇట్లాంటిది ఎంపవర్ చేయడం అన్నది దిస్ ఇస్ ఇంపార్టెంట్. స్త్రీ ధనం అనేది తన దగ్గర ఉండాలి, తన దగ్గర ఎంపవర్మెంట్ ఉంటది. ఇంకోటి చాలా క్రిటికల్ ఒక ఎకనామిక్ రికమెండేషన్ నేను ఏం చేస్తానంటే, స్త్రీ దగ్గర ఏదైతే ఎప్పుడైనా స్త్రీ దగ్గర అది ఉన్నవాళ్ళు కానివ్వండి, లేని వాళ్ళు కానివ్వండి, ఏమైనా తన దగ్గర గోల్డ్ ఉంటే మాత్రము, నేడు ఏమవుతుంది, గోల్డ్ ఇల్లు పట్టా ఉంటది, ఏదో ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటది. కానీ గోల్డ్, ఇంట్లో ఉన్న గోల్డ్ ఎవరి పేరు మీద ఉంటది, అది ఎక్కడ దానికి డాక్యుమెంట్ ఉండదు. ఈ గోల్డ్ బిలాంగ్స్ టు దిస్ లేడీ, టు దిస్ గర్ల్, టు దిస్ ఉమెన్ అంటూ ఎక్కడ డాక్యుమెంట్ ఉండదు దానికి. సో డాక్యుమెంటేషన్ ఆఫ్ గోల్డ్ అన్నది రావాలి. ఆ మార్పు వస్తే అప్పుడు అది ఎవరి పేరు మీద, అది ఎవరో తీసుకెళ్లిపారు, ఆమె నుంచి లాకారు, తీసుకెళ్లిపారు అని అట్లాంటివి ఉండవు. సో ఇట్లాంటి చేంజెస్ అన్ని తీసుకొచ్చి మనం ఒక సొసైటీని ముందుకు తీసుకెళ్లాలి. కానీ ఒక మనము అన్నిట్లో మేము ముందు ఉన్నాము, ఇండియా ముందున్నది, తెలంగాణ ముందున్నది, హైదరాబాద్ ముందున్నది, ఏమండి ముందున్నది, మీ సిటిజన్స్ లో 50% ఉన్న మీ ఉమెన్ పాపులేషన్ ఏ స్థితిలో ఉన్నది, ఏ అణిగి ఉన్నదా, లేకపోతే ఆమె ఒక ఎంపవర్డ్ గా సంతోషంగా ఉన్నదా, దట్ ఈస్ టెస్ట్ అంటాను నేను. మనం బంగ్లాదేశ్ సిలోన్
వాళ్ళ కంటే కూడా మనం వెనుకంజలో ఉన్నాం మనం ఉమెన్ స్టేటస్ లో. అది మనం మర్చిపోకూడదు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. డిస్కషన్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. లుగ్నా సార్వత్ గారు, నమస్కారం అండి. మహిళ తన గొంతు వినిపించుకోవాలి, అలాగే ఆర్థికంగా, అలాగే ఎడ్యుకేషన్ పరంగా ముందుకు సాగాలి అని స్నేహ టీవీ కూడా ఆశిస్తుంది. ఇది ఈరోజు ఉమెన్స్ ఫోరం. చూస్తూనే ఉండండి స్నేహ టీవీ, న్యూస్ ఇస్ రైట్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.